శుభకార్యం గురించి మాట్లాడుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటావేంటి నిర్మల? దేవుడు వరం ఇలా కూడా ఇస్తాడా అని ఆనందంతో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి వదినా. అయితే నీకు ఈ పెళ్లి ఇష్టమే అన్నమాట? మీరేం చెప్తే అత్తయ్య కాదంటుందని. కానీ ఈ పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందే కోటయ్య మావయ్య కదా. నాకంటే పెద్దవాళ్ళంటే గౌరవం లేదని చెప్తూ ఉంటారు, కానీ బాలు అలా కాదు కదా. వాళ్ళ నాన్న అభిప్రాయం కనుక్కోకుండానే పెళ్లికోకే చెప్పేస్తాడా? ఏంటి నిర్ణయం కనుక్కునేది? నా అల్లుండా? గొప్పోడు గురించే చెప్తున్నావు. మామూలుగా పెళ్లిళ్లలో ఆడపడుచు కట్నాలు ఇస్తారు. ఆ టైపులో మామగారి కట్నం ఇస్తారని చెప్పేవనుకో, ఇక ఆడపిల్లతో కాదు, ఏ పందిర్రాట చూపించినా ఓకే అనేస్తాడు. ఆ డబ్బులు తీసుకెళ్లి ఏ చెట్టు కిందనో కూర్చొని పేకాట ఆడేసుకుంటాడు. అది నా అల్లుడు గొప్పతనం. ఓహో, అయితే మీకు మావయ్య నిర్ణయాలతో పని లేదా నానమ్మా? నీ ఉద్దేశం కూడా అదేనా? నా పెళ్లి విషయంలో మా నాన్న నిర్ణయం అవసరం లేదని ఇక్కడెవరూ చెప్పట్లేదు. ఆల్రెడీ అంజుమావ మా నాన్నకు ఫోన్ చేశాడు. విషయం చెప్పానన్నయ్య, వస్తున్నా అన్నాడు. మా అల్లుడు గురించి మీ అందరికంటే నాకే బాగా తెలుసు. కొంచెం తెక్కలోడే గాని మనిషి మంచోడు. కన్న కొడుక్కి మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తాననంటే కాదనే తండ్రి కాదు. కోటయ్య మన నిర్ణయాన్ని కాదనడనే అనుకుంటున్నాను. కరెక్ట్గా చెప్పావు అత్తయ్య. ఏమండి, అన్నయ్య వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యో నాకు తెలీదా? మీ అన్నయ్య మనసేంటో నాకు తెలీదా? మా చెల్లెమ్మ మనసేంటో తెలీదా? అరే, మొత్తం కుటుంబానికి నా మీద ఉన్న అభిప్రాయం, అభిమానం నాకు తెలీదా? అయితే వీళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి నీకేం అభ్యంతరం లేదు కదన్నయ్య? లేదమ్మా, ఈ పెళ్లి నాకు సుతారం ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నారండి? తెలుగులో చెప్తున్నాను, ప్రాబ్లం ఏం లేదుగా. అల్లుడు, ఓ, నా అల్లుడు గురించి మీ అందరికంటే నాకే ఎక్కువ తెలుసు. ఈ పెళ్లి విషయంలో వాడు నో చెప్పడు అని స్టేట్మెంట్ ఇచ్చావు కదా అత్తయ్య. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు నేను కొట్టిపారేస్తున్నానని ఫీల్ అవుతున్నావా అత్తయ్య?